ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరిక్కడే ఉన్నారా? నాకు కూడా కనిపించకుండా నా పక్కనే ఉండి నేనేం చేస్తున్నానో చూస్తున్నారా? అంతే కదా? నిజం చెప్పండి గుప్తా గారు. మీరిక్కడే ఉన్నారని నాకు తెలుసు. చెప్తానుండండి. అక్క, అక్కేంటి ఈ టైంలో మా లాన్లో ఏం వెతుకుతుంది? అక్క, అమ్మా, సారీ, మీరేదో పోగొట్టుకొని వెతుకుతూ ఉంటే సాయం చేద్దామని వచ్చా. నేను పోగొట్టుకుని వెతకడం నేను లాన్లో ఉన్నాను కదా. ఇంత రాత్రి ఇక్కడ ఏం చేస్తున్నావని అడగడం కంటే ఇదే బెస్ట్. ఇక్కడే పోగొట్టుకున్నాను మిస్ అమ్మ. నా రింగు అదే వెతుకుతున్నాను. బంగారం అక్క, ఆగండక్క, లైట్ తీసుకొని వస్తా, వెతుకుదాం. మిస్సమ్మ పర్వాలేదులే, మనలోనే కదా, పొద్దున్నే వెతుక్కుంటాను. అయినా అది బంగారం ఏం కాదు. ఓ అవునా? మిస్సమ్మ, ఇంట్లో అందరూ నిద్రపోయినట్టున్నారు. పడుకున్నారక్క, అంతే, ఎవరూ నిద్రపోలేదు. నాకు తెలిసి నిద్ర కూడా పట్టదు. ఏ ఎందుకు? ఆరు అక్క అస్థికలు కలపలేకపోయామనే బాధో, ఆరు అక్క వాళ్ల చుట్టూనే ఉందన్న ఆనందమో తెలియడం లేదు. కానీ కాశీకి వెళ్లకుండా తిరిగి వచ్చేసినందుకు అందరూ చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారక్క. మరి నువ్వు? నిజం చెప్పనా, నాకెందుకో ఆరు అక్క ఏదో ఒక రూపంలో మళ్ళీ ఇంటికొస్తుంది అనిపిస్తుంది. తన కుటుంబాన్ని కలుసుకుంటుంది అనిపిస్తుంది. పిచ్చిగా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారు కదా. మరి కాదా? చనిపోయిన ఆవిడ ఎలా తిరిగి వస్తుంది? ఎలానో నాకు కూడా తెలియదక్క. కానీ సాక్షాత్తు ఆ దేవుడే వచ్చి అక్క అస్థికల్ని కలపకుండా అడ్డుపడటం, అక్క ఆత్మ ఇంకా ఈ భూమి మీదే ఉండడం, ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో అక్క మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడానికే ఇవన్నీ జరుగుతున్నాయేమో అనిపిస్తుంది. ఎవరికైనా చెప్తే పిచ్చని నవ్వుతారని నా మనసులో ఉన్న ఆలోచనని బయటికి చెప్పలేకపోయాను. కానీ అక్క తిరిగి ఇంటికొచ్చి తన కుటుంబంతో కలిసే అవకాశమే ఉంటే ఆ అదృష్టం ఆరు అక్కకివ్వమని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానక్క. ఏం మాట్లాడుతున్నావు మిస్సమ్మా? ఆరు తిరిగి ఇంటికి కోడలుగా తిరిగొస్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా? మధ్యలో వచ్చిందాన్ని మధ్యలోనే వెళ్ళిపోతాను. ఇది అక్క కుటుంబం. అక్క ఉన్నా లేకున్నా ఇదెప్పటికీ అక్క కుటుంబంగానే ఉంటుంది. నువ్వు ఆయన్ని వదిలేసి వెళ్ళిపోతానంటున్నావా? వెళ్ళిపోగలవా?
ఆయన ఈ కొన్ని రోజులు నాతో ప్రేమగా ఉంటేనే నేనెంత ఆనందంగా ఉన్నాను. ఆయన్ని వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా లేను. అలాంటిది ఆరు అక్క ఆయన కలిసి ఎన్ని చూసుంటారు, ఎన్ని కష్టాలు దాటుకొని వచ్చుంటారు, ఎంత ప్రేమని పంచుకొని ఉంటారు. అంత గొప్ప ప్రేమ ముందు నా ప్రేమ మిస్సమ్మా, ఇంకెప్పుడు నీ ప్రేమ గురించి తక్కువ చేసి మాట్లాడకు. నీ ప్రేమ అన్నింటికంటే గొప్పది. ఆయన పక్కన ఉండే అధికారం ఎవరికైనా ఉందంటే అది నీకే. ఈ ఇంట్లో నీ స్థానం, ఆయన జీవితంలో నీ స్థానాన్ని కానీ ఎవరు మార్చలేరు, మార్చకూడదు. నువ్వు సంతోషంగా ఉండాలి మిస్సమ్మా. ఈ ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం నీకే దక్కాలి. నా చెల్లి తన కుటుంబంతో సంతోషంగా ఉండాలి. అరే, ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నారక్క? నేనేదో నా మనసుకు అనిపించింది చెప్పాను, మీరు దాన్ని సీరియస్గా తీసుకుంటున్నారేంటి? అయినా మీలాంటి మంచి వాళ్ళ మధ్య ఉంటున్నా అక్క, సంతోషంగానే కదా ఉంటాను. ఊరుకో అక్క. మిస్సమ్మా, ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. చెప్పనా? చెప్పండి అక్క. రేపటి నుంచి ఆయనలో మార్పు వస్తుందనిపిస్తుంది. నీ జీవితం మారబోతుందనిపిస్తుంది. నువ్వు కలలు కన్న జీవితం నీ కళ్ళ ముందుకు వస్తుందనిపిస్తుంది. కొత్త అమరేంద్ర గారిని చూడ్డానికి నువ్వు సిద్ధంగా ఉండు. జరగబోయేది తెలిసినట్టు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారక్క? ఏమో నాకు అనిపించింది. సరే, లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళి పడుకో, నేను వెళ్తాను. సరే అక్క. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇంత పొద్దున అలారం పెట్టింది ఎవరు? గుడ్ మార్నింగ్ డాడ్. అదే పొద్దున్నే ఎలా టైంకి లేవాలో చెప్తున్నా, అంతలోనే మీరు వచ్చేసారు. అంటే అలారం మోగకపోతే మీరు 6కి లేవలేరా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.